ఈరోజు క్లాస్ సెషన్లో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ గురించి, అసలు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, అది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ కండక్టర్కి ఎలా రెస్పాన్సిబుల్ అవుతుంది, అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కానీ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ ఏ కండక్టర్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అదంతా కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. అలాగే దీంతో పాటు ఒక పాయింట్ ఛార్జ్ కనుక తీసుకున్నట్టయితే డ్యూ టు దట్ పాయింట్ ఛార్జ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎంత అవుతుంది, ఇదంతా కూడా చూద్దాం. నా ముందుగా కండక్టర్లో కనుక తీసుకున్నట్టయితే లెట్ us ఇమాజిన్ 2 పాయింట్స్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏ ఉంది అనుకోండి, అలాగే ఇక్కడ సెకండ్ పాయింట్ బి ఉంది అనుకోండి. ఓకేనా. నా సపోజ్ ఒక ఛార్జ్ క్యూ అనే ఛార్జ్ని సమ్వేర్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గరికి తీసుకురావాలి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఒక ఛార్జ్, ఇట్ మే బి ఏ పాయింట్ ఛార్జ్ అయి ఉండొచ్చు ఆర్ ఇట్ మే బి ఏ క్వాంటిటేటివ్ ఛార్జ్ అయి ఉండొచ్చు. దాన్ని ఫ్రమ్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఒక పాయింట్ ఇన్ ఏ కండక్టర్ తీసుకురావాలి అంటే దేర్ షుడ్ బి సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఉంటుంది. దాన్నే ఎలక్ట్రికల్ వర్క్ డన్ డబ్ల్యూ అంటారు. క్లారిటీ వచ్చిందా? సో నేను ఇక్కడ 2 పాయింట్స్ మాట్లాడా, అబ్జర్వ్ చేసినట్టయితే. ఓకేనా. ఏం చేస్తున్నాను, నేను చేస్తున్న పని ఏంటయ్యా అంటే ఒక పాయింట్ ఛార్జ్ని ఇన్ఫినిటీ నుంచి కండక్టర్లో ఉన్న ఒక పాయింట్కి తీసుకొస్తున్నా. ఆ ఛార్జ్ని కనుక నేను క్యూ అనుకున్నట్టయితే దానికి జరిగిన వర్క్, తీసుకురావడానికి జరిగిన వర్క్ డబ్ల్యూ అనుకున్నారు. ఓకేనా. దెన్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ డివైడెడ్ బై ద ఛార్జ్ క్యారీడ్, అంటే ఎంత ఛార్జ్ నేను తీసుకొచ్చాను అండ్ దానికోసం ఎంత వర్క్ చేశాను, దట్ వర్క్ డన్ డివైడెడ్ బై ఛార్జ్, ఆ రేషియోనే మనం ఇక్కడ కరస్పాండింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎట్ దట్ పాయింట్ ఏ అని పిలుస్తారు. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు మీకు డెఫినేషన్ చెప్తాను చూడండి. ఓకేనా. సో డెఫినేషన్ ఏం చెప్తుంది, ఇన్ఫినిటీ నుంచి ఒక పాయింట్ ఇన్ ఏ కండక్టర్కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ని తీసుకురావడానికి ఎంతైతే అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వర్క్ డన్ చేస్తామో ఆ ఎలక్ట్రికల్ వర్క్ డన్నే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎట్ దట్ పాయింట్ అంటాం. ఓకేనా. అలాగే ఇదే ఛార్జ్ని ఫ్రమ్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఈ పాయింట్కి కూడా తీసుకురావచ్చుగా. ఓకేనా. అది దగ్గరలో ఉందా, దూరంగా ఉందా, దీన్ని కనుక పక్కన పెట్టినట్టయితే ఇక్కడికి తీసుకురావడానికి కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ జరుగుతుంది, డబ్ల్యూబి. అవునా. నౌ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు క్యారీ ఏ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు దట్ పాయింట్, ఏ పాయింట్ ఇక్కడ బి, డివైడెడ్ బై ద ఛార్జ్ క్యారీడ్, దాన్ని ఏమంటారు, పొటెన్షియల్ ఎట్ దట్ పాయింట్. సో పొటెన్షియల్ అంటే క్లారిటీ వచ్చిందా? సో పొటెన్షియల్ అంటే ఏంటి, ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఒక పాయింట్ ఇన్ ఏ కండక్టర్ దగ్గరికి ఒక ఛార్జ్ని తీసుకురావడానికి ఎంతైతే వర్క్ డన్ చేస్తామో దాన్నే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటారు. ఓకేనా. నో సపోజ్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రికల్ పొటెన్షియల్ సమ్ 1.1 వోల్ట్ ఉంది అనుకోండి. ఓకేనా. అంటే ఇక్కడ 1.1 జౌల్స్ ఆఫ్ వర్క్ విల్ బి డన్ టు క్యారీ ఏ ఛార్జ్ ఆఫ్ 1 కూలుమ్ అని అనుకుందాం. క్లారిటీ వచ్చిందా? వేరే అదే దాన్ని ఇక్కడికి తీసుకురావడానికి 1.25 జౌల్స్ జరిగింది అనుకోండి. దెన్ కరస్పాండింగ్లీ ఆ వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ వచ్చేటప్పటికల్లా 1.25 అనుకున్నారు. ఓకేనా. మీరు కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బోత్ ద పాయింట్స్ దగ్గర పొటెన్షియల్ సేమ్ గా లేవు. అబ్జర్వ్ చేశారా? బికాస్ ఈ పాయింట్ చాలా దూరంగా ఉంది, ఈ పాయింట్ చాలా దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్నదానికి తీసుకురావడానికి జరిగే వర్క్ డన్ దూరంగా ఉన్నదానికి చేయాల్సిన దానికంటే కూడా తక్కువ పడుతుంది. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా. నో ఇప్పుడు కనుక విబి మైనస్ విఏ కనుక చేశారనుకోండి, దట్ ఈస్ 1.25 మైనస్ 1.1, కరెక్టేనా? దట్ ఈస్ నథింగ్ బట్ 0.15 వోల్ట్స్ అని వస్తుంది. దీన్ని మీరు ఏమంటారంటే ఆ 2 పాయింట్స్ కి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. దట్ కెన్ బి రిటర్న్ యాజ్ విఏబి లేదా దీన్నే విబిఏ, రెండిట్లో ఎలా రాసినా ప్రాబ్లం ఏం లేదు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే క్లారిటీ వచ్చిందా? 2 పాయింట్స్ ఇన్ ఏ కండక్టర్ తీసుకున్నప్పుడు 2 పాయింట్స్ దగ్గర డిఫరెంట్ పొటెన్షియల్స్ ఉన్నప్పుడు ఆ పొటెన్షియల్స్ కి మధ్యలో ఉండే తేడా, డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో దాన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ని వి ఆఫ్ ఏబి అని కానీ వి ఆఫ్ బిఏ అని కానీ చెప్తారు. క్లారిటీ వచ్చిందా? దేర్ఫోర్ ఇక్కడ నుంచి మీకు 2 కాన్సెప్ట్స్ క్లారిటీ రావాలి. పొటెన్షియల్ అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, క్లారిటీ వచ్చిందా? సో పొటెన్షియల్ అంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఒక పాయింట్కి తీసుకురావడానికి,
అదే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి రెండో పాయింట్కి విత్ ఇన్ ద సేమ్ కండక్టర్ తీసుకురావడానికి చేసిన వర్క్ డన్ ఎంతైతే ఉంటుందో దాన్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. దానికి సింపుల్ ఫార్ములా వర్క్ డన్, దట్ ఈస్ ఎంత ఛార్జ్ అయితే నువ్వు తీసుకెళ్ళడానికి వర్క్ డన్ చేసావో ఆ వర్క్ డన్ డివైడెడ్ బై ద ఛార్జ్ క్యారీడ్. మీరు కనుక 9th క్లాస్లో ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని చూపించడానికి డిఫరెంట్ డయాగ్రామ్, దట్ ఈస్ ఎమోజీ డయాగ్రామ్స్ లా ఉంటాయి. ప్రతి దానిలోనూ ఒక కండక్టర్ వెనకాల సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్, సంచిలో ఛార్జ్ని తీసుకుని బయలుదేరుతూ ఉంటుంది అవునా. ఆ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఎంతైతే చేయబడుతుందో అదే దానిలో పొటెన్షియల్ రూపంలో సేవ్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నౌ పొటెన్షియల్ అనేది కనుక క్లారిటీ వచ్చినట్టయితే దాని యొక్క కరస్పాండింగ్ యూనిట్స్ చూద్దాం. దేర్ ఫోర్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ డివైడెడ్ బై ద ఛార్జ్ క్యారీడ్ అని రాశారు, కరెక్టేనా? నా వర్క్ డన్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి? దేర్ యూనిట్స్ ఆర్ జౌల్స్, వేరే ఛార్జ్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ నథింగ్ బట్ కూలుమ్. 1 జౌల్ డివైడెడ్ బై 1 కూలుమ్ ని ఇక్కడ మనం పిలిచినప్పుడు 1 వోల్ట్ అంటారు. ఓకేనా? బేస్డ్ అపాన్ ద సైంటిస్ట్ పేరు మీద, వోల్టా అనే సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేశారు కాబట్టి దాని పేరు మీదే దీనికి వోల్ట్ అని పేరు వచ్చింది. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్ ఏసీస్ ఉన్నాయి, వోల్టాస్ అనేది, అవునా? ఆ పేరు ఎలా వచ్చింది? బికాస్ ఆ సైంటిస్ట్ మీద ఉన్న గౌరవంతో దానికి వోల్టా ప్లస్ ఎస్, వోల్టాస్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ వోల్టా అనేది ఈజ్ ఏ సైంటిస్ట్ పేరు, ఫిజికల్ సైంటిస్ట్ పేరు, అండ్ ఆయన ప్రపోజ్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఆయనకి గౌరవార్థం దీనికి 1 వోల్ట్ అనే పేరు ఇవ్వడం జరిగింది. సో 1 వోల్ట్ అని కనుక మిమ్మల్ని డిఫైన్ చేయండి అని కనుక అడిగినట్టయితే 1 వోల్ట్ ఈస్ ద కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్. కరెక్టేనా? ముందు అది దేని యొక్క యూనిట్ అవుతుందో దాన్ని ముందు చెప్పాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఎప్పుడు? వెన్ 1 joule ఆఫ్ వర్క్ డన్ టు క్యారీ ఏ చార్జ్ ఆఫ్ 1 కూలుమ్ ఫ్రమ్ 1 పాయింట్ టు ఎనదర్ పాయింట్ ఇన్ ఏ కండక్టర్, ప్రొవైడెడ్ మీరు మాట్లాడుతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే. లేదు పొటెన్షియల్ కనుక మాట్లాడుతున్నట్టయితే ఇట్ ఈస్ 1 joule ఆఫ్ వర్క్ డన్ టు క్యారీ ఏ చార్జ్ ఆఫ్ 1 కూలుమ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ గివెన్ పాయింట్ ఇన్ ద కండక్టర్. అర్థమైందా? సో ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఆ పాయింట్కి తీసుకురావడానికి ఎంతైతే వర్క్ డన్ చేస్తామో దాన్నే మనం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తాం. సో పొటెన్షియల్ యొక్క యూనిట్స్ వచ్చేటప్పటికల్లా జౌల్ పర్ కూలుమ్ అని చెప్పొచ్చు, లేదా ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికల్లా వోల్ట్స్ లో ఉంటుంది. ఓకేనా? దీనిలో మళ్ళీ మిల్లీ వోల్ట్స్, కిలో వోల్ట్స్, మెగా వోల్ట్స్, వీటిల్లో కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా జాగ్రత్తగా మనం గుర్తుండాలి. అలా గుర్తుంటేనే మనం దీనిలో రేపు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలం. పాయింట్ అన్ని క్లియరా? దేర్ ఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ దానికి ఉండే కరస్పాండింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్ గా గుర్తుండాలి. ఇది కనుక అర్థమైనట్టయితే దీని నుంచి మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో కూలూమ్స్ లా అంటే ఏంటి, ఎలక్ట్రికల్ ఫీల్డ్ గురించి అండ్ ఛార్జ్ గురించి ఇవన్నిటి గురించి కూడా చదువుకున్నాం. దానిని ఉపయోగించుకుంటూ మనం ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పొటెన్షియల్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎట్ ఏ పాయింట్ ఛార్జ్ని డిరైవ్ చేయొచ్చు. అది ఎలా డిరైవ్ చేయొచ్చో చూద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకోండి, పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. క్లారిటీ వచ్చిందా? సో పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి లెట్ us టేక్ సమ్ క్యూ అనే ఛార్జ్ని కండక్టర్లో నువ్వు ఒక పాయింట్ దగ్గర నుంచి రెండో పాయింట్కి మూవ్ చేస్తున్నావు త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఆర్. ఓకేనా? ముందు అసలు మనం అనుకునే కన్సిడరేషన్ పార్ట్స్ ఏంటో జాగ్రత్తగా చూసుకోండి అన్న. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక పాయింట్ ఛార్జ్ క్యూ అనే దాన్ని విత్ ఇన్ ఏ కండక్టర్ త్రూ ఏ డిస్టెన్స్ ఎంత ఆర్ అనే డిస్టెన్స్ మూవ్ చేస్తున్నాం. అండ్ మూవ్ చేసినందుకు కరస్పాండింగ్లీ ఎంతైతే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ జరుగుతుందో దాన్నే ఇక్కడ డబ్ల్యూ అనుకుందాం. ఓకేనా? మనకు ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం వర్క్ డన్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, కరస్పాండింగ్లీ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అని. కరెక్టేనా? కాబట్టి ఇక్కడ ఎంతైతే వర్క్ డన్ డబ్ల్యూ జరుగుతుందో దాన్ని నేను ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆర్ అని రాసుకోవచ్చా? ఇక్కడ దాకా ఓకేనా? నౌ ఆర్ అనేది వచ్చేటప్పటికల్లా నువ్వు ఛార్జ్ని తీసుకెళ్ళిన డిస్టెన్స్, అంటే ఎంత డిస్టెన్స్ లో ఛార్జ్ని మూవ్ చేసావు, అండ్ డబ్ల్యూ వచ్చేటప్పటికల్లా దాని యొక్క కరస్పాండింగ్ వర్క్ డన్ అనుకుందాం. క్లియరా? నౌ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ నువ్వు ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నావు అవునా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0
క్యూ ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ అని. క్లారిటీ వచ్చిందా? నా ఇక్కడ కూడా మనం మూవ్ చేసినప్పుడు విత్ ఇన్ ఏ కండక్టర్ కాబట్టి దీనిలో మనకి ట్రావెల్ అవుతున్న దట్ ఈస్ మూవ్ అవుతున్న ఛార్జ్ ఎంత, క్యాపిటల్ క్యూ తీసుకున్నావు, కరెక్టేనా? దేర్ ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది ఇప్పుడు 1/4πε0 క్యూ ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఆర్. సబ్స్టిట్యూషన్ అంతా క్లారిటీగా అర్థమైందా? ఏనన్నా? సో ఫోర్స్ యొక్క ఫార్ములా ఏదైతే మనం ఆల్రెడీ నేర్చుకున్నామో దాన్ని ప్లస్ డిస్ప్లేస్మెంట్ ని రాసాం. దేర్ ఫోర్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్ లో ఉన్న స్క్వేరు ఈ ఆరు క్యాన్సిల్ అయిపోద్ది, కరెక్టేనా? దేర్ ఫోర్ నీకు అప్పుడు ఎక్స్ప్రెషన్ ఎంత మిగులుతుంది? 1/4πε0 క్యూ ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ యొక్క స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నీకు ఆర్ మిగులుతుంది. క్లియరా? వర్క్ డన్ వచ్చేసిందిగా. ఇప్పుడు పొటెన్షియల్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ ఫోర్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఇస్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం ఇందాకడే చదువుకున్నాం. ఏమైనా ఫైండ్ అవుట్ చేసుకున్నాం? దట్ ఈస్ డబ్ల్యూ డివైడెడ్ బై క్యూ. డబ్ల్యూ వచ్చేటప్పటికల్లా అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. ఆ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ దేనికి చేసావు? టు క్యారీ ఏ పాయింట్ చార్జ్ స్మాల్ క్యూ అనే దాన్ని క్యారీ చేయడానికి. విత్ ఇన్ ఏ కండక్టర్ అపోజింగ్ ఛార్జ్ వచ్చేటప్పటికల్లా క్యాపిటల్ క్యూ ఉంది, కరెక్టేనా? దేర్ ఫోర్ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్న వర్క్ డన్ ని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ 1/4πε0 క్యూ ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ డివైడెడ్ బై ద కరస్పాండింగ్లీ నువ్వు మూవ్ చేసిన పాయింట్ ఛార్జ్ స్మాల్ క్యూ. సో ఈ స్మాల్ క్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్లీ నీకు మిగిలేదంత 4πε0 క్యూ డివైడెడ్ బై ఆర్. క్లారిటీ వచ్చిందా? దేర్ ఫోర్ the potential due to a point charge within a given conductor is given by 1/4πε0 q divided by r, where ε0 permittivity of the medium 8.85 into దాని యొక్క వాల్యూ ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. q వచ్చేటప్పటికల్లా నువ్వు ఎంతైతే ఛార్జ్ విత్ ఇన్ ద సర్క్యూట్ లో మూవ్ చేసావో అది, అండ్ r వచ్చేటప్పటికల్లా కరస్పాండింగ్ దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అవుతుంది. పాయింట్స్ అన్ని క్లియర్ వచ్చినాయా? సో నీకు ఇచ్చిన గివెన్ డేటాని బేస్ చేసుకుని వీటిల్లో కనుక సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే నీకు పొటెన్షియల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ పొటెన్షియల్ ఎంత అవుతుంది, ఈ క్వాంటిటీ అంతా కూడా ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో నువ్వు మూవ్ చేసిన ఛార్జ్ క్యూ అనే దాని మీద పొటెన్షియల్ డిపెండ్ అయిందా? స్మాల్ క్యూ ఉందా? లేదు. అబ్జర్వ్ చేశారా? క్లారిటీ వచ్చిందా? కాబట్టి దాని మీద పొటెన్షియల్ అనేది డిపెండ్ అవ్వదు. అంటే నువ్వు టెస్ట్ చేసిన ఛార్జ్ మీద పొటెన్షియల్ డిపెండ్ అవ్వదు. ఓన్లీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఎంతైతే ఛార్జ్ నువ్వు ఇచ్చిన సర్క్యూట్లో ఫ్లో అవుతూ ఉంటుందో దాని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. రెండోది, ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్. అబ్జర్వ్ చేసావా? నువ్వు ఎక్కువ డిస్ప్లేస్మెంట్ మూవ్ చేయాలి అంటే కరస్పాండింగ్లీ జరిగే పొటెన్షియల్ కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అబ్జర్వ్ చేసుకున్నావా? క్లియరా? నో ఇప్పుడు ఇది నువ్వు రాసిన దాని యొక్క స్కేలార్ ఫామా వెక్టార్ ఫామా అంటే మనకు ఆల్రెడీ తెలుసు. నేను దీనిలో ఎక్కడ కూడా వెక్టార్ రిప్రజెంటేషన్ చూపించలేదు, అవునా? కాబట్టి ఇట్ ఈజ్ ఏ స్కేలార్ ఫామ్ అవుతుంది. అదే వెక్టార్ ఫామ్ లో రాయాలి అంటే పొటెన్షియల్ V bar is equal to 1/4πε0 q డివైడెడ్ బై r. ఇక్కడ రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మనం యూనిట్ వెక్టార్ని రాయాలి కాబట్టి కరస్పాండింగ్లీ వెక్టార్ ఇంటూ కరస్పాండింగ్లీ ఏమవుతుంది? దాని యొక్క యూనిట్ వెక్టార్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అని తీసుకుంటాం. అర్థమైందా? నో ఇలా కనుక రాసినట్టయితే ఇది పొటెన్షియల్ యొక్క కరస్పాండింగ్లీ వెక్టార్ ఫామ్ అవుతుంది. సో మనకి స్కేలార్ ఫాము తెలిసి ఉండాలి, వెక్టార్ ఫాము తెలిసి ఉండాలి. ఐపీ వైజ్ వచ్చేటప్పటికల్లా వెక్టార్ ఫామ్ దాకా రాయాల్సిన అవసరం లేదు. స్కేలార్ ఫామ్ దాకా రాసి దానిలో ఉన్న ప్రతి టర్మ్స్ అంటే ఏంటి, ε0 అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, దాని యొక్క కరస్పాండింగ్ యూనిట్స్ ఏమవుతాయి దీనికి యూనిట్స్ విల్ బి ఓల్స్ అవుతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అక్కడ దాకా కనుక
ప్రాపర్లీ డిఫైన్ చేసినట్టయితే సరిపోతుంది. వేరే ఆబ్జెక్టివ్లీ వచ్చేటప్పటికల్లా దట్ ఈస్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ కానీ నీట్ ఐఐటి రాసినప్పుడు దాని యొక్క వెక్టార్ ఫామ్ కూడా గుర్తుండాలి. బికాజ్ మీకు మోస్ట్ ఆఫ్ ద రిప్రజెంటేషన్స్ ఐఐటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో రిప్రజెంటేషన్ విల్ బి ఇన్ ద వెక్టార్ ఫామ్లోనే ఉంటుంది, స్కేలార్ ఫామ్లో ఎవరు. క్లారిటీ వచ్చిందా? పాయింట్స్ అన్ని క్లియర్ అని అన్నా. సో ఇక్కడ దాకా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. సో ఇందులో మీకు ఈ రోజు క్లాస్ సెషన్లో వచ్చేటప్పటికల్లా 2 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి పొటెన్షియల్, రెండోది పొటెన్షియల్ డిఫరెన్స్. దాంతోపాటు విత్ ఇన్ ఏ కండక్టర్ ఒక పాయింట్ ఛార్జ్ ద్వారా టోటల్ పొటెన్షియల్ ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? దీని మీద రేపు ఐపీ ఎగ్జామ్స్లో కనుక తీసుకున్నట్టయితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపల్సరీ. డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ విత్ ఇన్ ఏ కండక్టర్ ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అవుతుంది అని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. క్లియరా? నా అదే కండక్టర్లో ఒకటి కంటే ఎక్కువ ఛార్జెస్ ఉన్నప్పుడు ప్రతి ఛార్జ్ మీద అదర్ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుందా అంటే ఎస్ కనబడుతుంది. దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఛార్జెస్ అంటారు. నో సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్ కనుక తీసుకున్నప్పుడు పొటెన్షియల్ ఎంత అవుతుంది, పొటెన్షియల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్ సెషన్లో చూద్దాం. క్లియరా? కాబట్టి ఇక్కడ దాకా ఫస్ట్ క్లాస్ సెషన్లో దీన్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. క్లాస్ ఎలా ఉంది నాన్న, నచ్చిందా? ఇది మన ఆన్లైన్ క్లాసెస్ దానిలో నుంచి వన్ ఆఫ్ ద డెమో క్లాస్ మాత్రమే. ఏపీ ఆర్ తెలంగాణ రెండిట్లోనూ ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ దాంతోపాటు సాంస్క్రిట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ దానిలో కంప్లీట్ సిలబస్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్తో కవర్ చేసుకుంటూ క్లాసెస్ని మన కాసిం సార్ క్లాసెస్ యాప్ ద్వారా ఆన్లైన్ బ్యాచెస్కి అందించడం జరుగుతుంది. ఓకేనా? రెండో పాయింట్, కాసిం సార్ యాప్ని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన కమర్షియల్ యాడ్ అయితే కాదు. పర్పస్ వచ్చేటప్పటికల్లా ఇప్పట్లో చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ పేరుతో క్లాసెస్ ఏమీ ఉండవు, కాకపోతే ఫీజు పేమెంట్ అయితే ముందు కట్టి చేసుకుంటున్నారు. ఓకేనా? అలా కాకుండా మన దానిలో అసలు క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇన్ డెప్త్ పాయింట్ టు పాయింట్. మీరు దీంతో పాటు ఎంసెట్కి ప్రిపేర్ అయినా, ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా దాని యొక్క కంప్లీట్ ఫౌండేషన్తో పాటు సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మీ క్లాసెస్ ఎలా అవుతాయి అనేది తెలియడం కోసమే మీకు ఈ డెమో క్లాస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్లాస్ని క్లియర్ కట్గా చూసుకోండి. క్లాస్ నచ్చినట్టయితే దీనికి సంబంధించిన మీ కంప్లీట్ సిలబస్ అన్ని క్లాసెస్ అన్నీ కూడా మన కాసిం సార్ క్లాసెస్ యాప్ దట్ ఈస్ ఆన్లైన్ బ్యాచెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఇన్ డైపోల్స్ చూద్దాం. ఓకేనా? డైపోల్ అనే కాన్సెప్ట్ ఇంతకుముందు చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే చాప్టర్ ఇంతకుముందు చదివినప్పుడు కూడా మనం డైపోల్ గురించి డిస్కస్ చేసాం. కాకపోతే అక్కడ దాని యొక్క ఏక్సియల్ ప్లేన్ అండ్ ఈక్వటోరియల్ ప్లేన్లో నెట్ ఫీల్డ్ ఎంత అవుతుంది, దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ ఏమవుతుంది ఎట్ అన్ ఎక్సియల్ పాయింట్, ఈక్వటోరియల్ పాయింట్ మనం ఇంత ముందు చేసాం. దాంతోపాటు అదే డైపోలు ఆఫ్ ఏ లెంత్ సేమ్ లెంత్ 2a ఉన్నదాన్ని తీసుకెళ్లి ఇన్ అండ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక సస్పెండ్ చేసినప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయ్యే టార్క్ ఎంత ఉంటుంది, దట్ ఈస్ యాంగులర్ ఫోర్స్, యాంగులర్ యాక్సలరేషన్ ఎంత అవుతుంది ప్రీవియస్ క్లాస్ సెషన్లో చూసాం. కరెక్టేనా? ఈ రోజు క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా సెకండ్ చాప్టర్ దట్ ఈస్ పొటెన్షియల్స్ మాట్లాడుతున్నాం. కాబట్టి అదే డైపోల్ అదే లెంత్ 2a ఉంది, దానిలో మార్పేం లేదు. కాకపోతే ఏక్సియల్ ప్లేన్లో ఎట్ ఏ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అవుతుంది, ఈక్వటోరియల్ ప్లేన్లో ఎట్ ఏ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అవుతుంది, దాన్ని ఈ రోజు క్లాస్ సెషన్లో మాట్లాడదాం. క్లియరా? అండ్ ముందుగానే చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డైపోల్కి ఏక్సియల్ ప్లేన్లో ఎట్ ఎనీ పాయింట్ పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ ఈక్విటోరియల్ ప్లేన్లో ఎగ్జిస్ట్ అవ్వదు. బికాజ్ అది బోత్ ద చార్జెస్ దగ్గర నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. కాకపోతే ఈ రెండు పొటెన్షియల్స్ ఈక్విటోరియల్ ప్లేన్లో ఒకదాంతో ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. క్లారిటీ వచ్చిందా? సో ఏక్సియల్ ప్లేన్లో పొటెన్షియల్ ఉంటుంది, ఈక్విటోరియల్ ప్లేన్లో పొటెన్షియల్ ఉండదు. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మాట్లాడుతున్నప్పుడు ఏక్సియల్ ప్లేన్లోనూ ఇంటెన్సిటీ ఉంటుంది, ఈక్విటోరియల్ ప్లేన్లోనూ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, అక్కడ ఒకదాంతో ఒకటి మధ్యలో యాంగిల్ టీటా ఉంటుంది. ఆ టీటాని మనం రిజాల్వ్ చేసుకుని పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేసుకుని అక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చాం. కానీ ఇక్కడ ఒకదాంతో ఒకటి మ్యూచువల్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి కంప్లీట్లీ క్యాన్సిల్ అయిపోతాయి. దట్ ఈస్ వై ఫర్ ఏ డైపోల్ ఈక్వటోరియల్ ప్లేన్లో పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవ్వదు, వేరాస్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
ఐఐటి మెయిన్స్, నీట్, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్లో ఈ పాయింట్ చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా జస్ట్ ఐపీ లెవెల్కి అయితే క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేసేసి వాటికి ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోవచ్చునన్న. ఓకేనా? కానీ మిమ్మల్ని ఎక్కడా కూడా ఐపీ లెవెల్కి మాత్రమే పరిమితం చేయట్లేదు. మీరు దీని తర్వాత ఈ క్లాసెస్ విన్న తర్వాత ఏ ఆబ్జెక్టివ్ క్లాసెస్ అవసరం లేకుండానే డైరెక్ట్లీ మీరు బిట్స్ వాల్యూమ్లోకి వెళ్ళొచ్చు. ప్రొవైడెడ్ డెరివేషన్ పార్ట్ ఒకటి అండ్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాం, ఇన్పుట్ డేటా ఏంటి, అవుట్పుట్ డేటా ఏంటి, దీన్ని బేస్ చేసుకుని మీరు న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని సైమల్టేనియస్లీ నాతో పాటు సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉండండి. ఓకేనా? అప్పుడు మీకు ఆటోమేటికల్లీ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కూడా మీరు రెడీగా ఉంటారు. దీన్ని పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లారిటీ వచ్చిందా? నౌ డైపోల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బేసిక్ డైపోల్ కనుక తీసుకున్నట్టయితే జనరల్లీ ఆఫ్ లెంత్ 2a ఎందుకు ఉంటుంది, ఆల్రెడీ 2a ఎందుకు ఉంటుంది అనేది ప్రీవియస్ క్లాస్లో నేను మాట్లాడాను. కన్వెన్షన్ ప్రకారం లెఫ్ట్ సైడ్లో -q ఛార్జ్ని, రైట్ సైడ్లో +q ఛార్జ్ని తీసుకుంటారు. దీన్నే మనం డైపోల్ అంటారు. డై అంటే 2, పోల్ అంటే 2 పోలార్ జోన్స్ ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ నెగిటివ్, ఒక సైడ్ పాజిటివ్ ఆఫ్ సర్టెన్ లెంత్ ఉన్నదాన్ని మనం డైపోల్ కింద కన్సిడర్ చేస్తాం. యూ కెన్ కన్సిడర్ దిస్ వన్ యాజ్ ద డైపోల్ ప్రొవైడెడ్ దీనికి ఈ ఎండ్లో ఒక ఛార్జ్ ఉంటే రైట్ సైడ్లో వేరే ఆపోజిట్ ఛార్జ్ ఉండాలి అండ్ సర్టెన్ లెంత్ ఉండాలి. క్లారిటీ వచ్చిందా? నో దీనికి ఎక్సియల్ ప్లేన్లో ఎట్ ఎనీ పాయింట్ పొటెన్షియల్ ఎంత అవుతుంది, పర్పెండిక్యులర్లీ ఈక్విటోరియల్ పాయింట్లో ఎంత అవుతుంది అనేది మనకి ఇక్కడ డెరివేషన్ పార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. క్లియరా? సో ఇనీషియల్లీ దీన్ని పొటెన్షియల్ ఇన్ యాన్ ఎక్సియల్ ప్లేన్ అంటే ఏంటి, ఎట్ ఎనీ పాయింట్ మీకు ఆల్రెడీ పొటెన్షియల్లో చదువుకున్న సేమ్ క్లాస్, కొత్తగా ఏమీ చదవాల్సిన అవసరం లేదు. ఎక్సియల్ ప్లేన్లో ఎట్ సమ్ పాయింట్ పి అనేదాన్ని కన్సిడర్ చేయండి. ఇది సెంటర్ ఆఫ్ ద డైపోల్ దగ్గర నుంచి ఆర్ అనే డిస్టెన్స్లో ఉంటుంది. కరెక్టేనా? నో లెంత్ ఆఫ్ ద డైపోల్ 2a అనుకున్నావు కాబట్టి ఇటు పక్క ఏ అయితే ఇటు పక్క కూడా ఏ అవుతుంది. కరెక్టేనా? నో రెండు ఛార్జెస్ దగ్గర నుంచి పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకోండి. క్యూ అనే ఛార్జ్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఆర్లోంచి ఏని తీసేయాలి కాబట్టి దీని యొక్క డిస్టెన్స్ r-a అవుతుంది. వేరాస్ నెగిటివ్ ఛార్జ్ కనుక తీసుకున్నట్టయితే r+a యాడ్ అవుతుంది కాబట్టి అది మీకు r+a అనే డిస్టెన్స్లో నుంచి ఉంది. క్లారిటీ వచ్చిందా? నో డైరెక్ట్లీ మీకు ఇక్కడే రాసేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఆల్రెడీ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఫార్ములా చదువుకున్నారు. ఏమని? 1/4πε0 q డివైడెడ్ బై r అవుతుంది అని చెప్పి. కరెక్టేనా? స్కేలర్ ఫామే వాడుతున్నాను, వెక్టార్ ఫామ్ కాదు. క్లియరా? నో ఈచ్ ఛార్జ్ వల్ల వచ్చే పొటెన్షియల్ చూసుకోండి. దీని వల్ల వచ్చే పొటెన్షియల్ దట్ ఈస్ ఛార్జ్ +q ఛార్జ్ ద్వారా కనుక తీసుకున్నట్టయితే v ఆఫ్ +q ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 +q డివైడెడ్ బై r-a. కరెక్టేనా? వేరాజ్ -q ద్వారా కనుక తీసుకున్నట్టయితే v ఆఫ్ -q ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఛార్జ్ -q డివైడెడ్ బై r+a హోల్ స్క్వేర్. రెండిటి వల్ల వచ్చే ఇండివిజువల్ పొటెన్షియల్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ అన్ ఎక్సియల్ ప్లేన్ ఎంత అవుతుందో ముందుగా రాసేసాను. క్లియరా? నౌ మీకు ఇప్పుడు నెట్ పొటెన్షియల్ ఇన్ అన్ ఎక్సియల్ ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? v ఆఫ్ +q ప్లస్ v ఆఫ్ -q. ఇండివిజువల్ పొటెన్షియల్స్ ని యాడ్ చేసుకుంటే మనకి టోటల్ పొటెన్షియల్ దానికి సమానం. కరెక్టేనా? కాబట్టి మీకు వచ్చిన రెండు పొటెన్షియల్స్ ని ఇక్కడ డైరెక్ట్లీ యాడ్ చేయండి. సో +q ఎంత వచ్చింది? 1/4πε0 +q డివైడెడ్ బై r-a ప్లస్ 1/4πε0 -q డివైడెడ్ బై r+a. రెండిట్లో నుంచి ఏమైనా కామన్ తీయొచ్చా అంటే q/4πε0 కామన్ తీయచ్చు. అప్పుడు దీంతో ఎంత మిగులుతుంది? 1/r-a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది 1 డివైడెడ్ బై r+a. ఈ పాయింట్ దాకా అర్థమైనట్టేనా? పాయింట్ క్లియరా? దట్ ఈజ్ ఈక్వల్ టు q డివైడెడ్ బై 4πε0. ఎల్సిఎం తీయండి. r+a ఇటు వస్తుంది, r-a ఇటు వస్తుంది, కాకపోతే మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -r+a డివైడెడ్ బై a+b ఇంటూ a - b అంటే ఏమవుతుంది? a² - b². దట్ ఈస్ r² - a² అయిపోయింది.
దీంట్లో ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చేమో చూడండి. ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోయిందా? ఇంకా మిగిలేదు ఎంత? 2a మిగిలింది. అబ్జర్వ్ చేశారా? దట్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ 2a డివైడెడ్ బై ఇక్కడ 4πε0 ఉంది, ఇక్కడ r² మైనస్ a² మిగిలింది. క్లియరా? ఇక్కడ ఒక పాయింట్ చూసుకోండి. నా దాని యొక్క డైపోల్ మూమెంట్ p ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? చార్జ్ ఇంటూ డిస్టెన్స్, కరెక్టేనా? కాబట్టి 2a ఇంటూ క్యూని నేను దాని యొక్క డైపోల్ మూమెంట్ అని చెప్పొచ్చుగా. ఎవరి డైపోల్ మూమెంట్? నాకు ఇచ్చిన డైపోల్ యొక్క డైపోల్ మూమెంట్. దేర్ ఫోర్ ఇక్కడ దిస్ కెన్ బి రీప్లేస్డ్ బై p రాయొచ్చు. దేర్ ఫోర్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఎంత వస్తుంది? పొటెన్షియల్ ఇన్ అన్ ఎక్సియల్ ప్లేన్ ఇజ్ ఈక్వల్ టు 1/4πε0 డైపోల్ మూమెంట్ డివైడెడ్ బై r² మైనస్ a². దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ potential at any point in an axial plane of a dipole. క్లియరా? ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు తీసుకున్న డైపోల్కి సర్టెన్ డిస్టెన్స్లో నేను కనుక పాయింట్ని తీసుకుంటే అప్పుడు నాకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఇది, అవునా? నో, నేను తీసుకున్నది చాలా డిస్టెన్స్లో ఎక్సియల్ ప్లేన్లోనే ఉంది కానీ చాలా దూరంలో తీసుకున్నా, అవునా? ఈ డిస్టెన్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే లెంత్ ఆఫ్ ద డైపోల్ చాలా చిన్నదైపోయిందిగా. అంటే నేనేం చెప్పొచ్చు? When r, that is distance of the point on an axial plane, is very much larger when compared to the length of the dipole. Length of the dipole kuda kada, half of the length of the dipole. Denominator lo nenu a ni neglect cheyocha ante remove cheseyocha, because r value చాలా larger value వస్తుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ డెసిమల్స్లో వస్తుంది, కాబట్టి నేను పెద్ద వాల్యూ కాదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. కాబట్టి ఏని గనక డినామినేటర్లో ఎలిమినేట్ చేసేస్తే v ఇన్ అన్ ఎక్సియల్ ప్లేన్ ఇజ్ ఈక్వల్ టు 1/4πε0 p డివైడెడ్ బై r². సో ఏ కండిషన్ ఎప్పుడు వాడాలి జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ కండిషన్ ఎప్పుడు వాడాలి? when distance of the point is measurable when compared to the length of the dipole. రెండు కూడా అప్రాక్సిమేట్లీ సమానం అయితే మనం ఈ ఎక్స్ప్రెషన్ ని వాడాలి, ఓకేనా? వేరాజ్ ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికల్లా డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ వెరీ మచ్ లార్జర్ వెన్ కంపేర్ టు ద లెంత్ ఆఫ్ ద డైపోల్, ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ పాయింట్ నేను వచ్చేటప్పటికల్లా 100 మీటర్ల డిస్టెన్స్ లో నేను తీసుకున్న డైపోల్ మాత్రం 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ తో ఉంది, ఓకేనా? సో దీస్ మెనీ నెంబర్ ఆఫ్ మీటర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది నెగ్లిజబుల్. అటువంటి టైంలో నేను డినామినేటర్ ని ఎలిమినేట్ చేయొచ్చు. అలా కాకుండా నువ్వు లెంత్ ఆఫ్ ద డైపోల్ 10 సెంటీమీటర్స్ తీసుకొని ఒక 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుంచి పెట్టావనుకో, అప్పుడు నువ్వు కంపల్సరీగా దీన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. కాబట్టి ఏ వాల్యూ ఆర్ వాల్యూ కంపేరబుల్ గా ఉన్నట్టయితే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాడాలి. వెన్ ఆర్ వాల్యూ వెరీ మచ్ లార్జర్ దాన్ ఏ వాల్యూ అయినట్టయితే సెకండ్ ఎక్స్ప్రెషన్ ని వాడాలి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్న పద్ధతిని బేస్ చేసుకుని దాని యొక్క బిట్ ని సాల్వ్ చేసుకోండి, సబ్స్టిట్యూషన్ చూసుకోండి. వేరాజ్ ఐపీ వచ్చేటప్పటికల్లా మీకు ఆ ప్రాబ్లం లేదు, డైరెక్ట్లీ ఇక్కడ దాకా డెరైవ్ చేస్తారు. కండిషన్ రాసేసి లాస్ట్ లో వి, దట్ ఈస్ ఎక్సియల్ ప్లేన్ లో ఉండే పొటెన్షియల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అని రాసేస్తే సరిపోతుంది. సో ఎక్సియల్ ప్లేన్ లో ఎనీ పాయింట్ తీసుకున్నప్పుడు దాని దగ్గర కరస్పాండింగ్లీ పొటెన్షియల్ ఎంత అవుతుంది, అర్థమైనట్టేనా? పాయింట్ క్లియర్ అని అన్నా, ఓకేనా? సైమల్టేనియస్లీ నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా నోట్స్ రాసుకుంటా వెళ్ళండి. ఎక్కడెక్కడైతే కండిషన్స్, సబ్స్టిట్యూషన్స్, వాల్యూస్ ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కంపేర్ చేయాలి, ఎప్పుడు ఎలిమినేట్ చేయాలి, ఇవేవైతే చెప్తున్నానో సైమల్టేనియస్లీ పక్కన బ్రాకెట్లో సిన్స్ అని చెప్పి రాసుకుంటా ఉండండి. అవన్నీ రాసుకుంటా వెళ్తేనే నువ్వు మళ్ళీ నీ నోట్స్ని రివైజ్ చేసుకునేటప్పుడు అవన్నీ గుర్తుంటాయి, ఓకేనా? లేదనుకోండి నేను చెప్పుకుంటే వెళ్ళిపోతా, నువ్వు క్లాస్ వినేసాను కదా, ఇవాళకి క్లాస్ వచ్చేసింది ఇంతే కదా అనుకుంటావు, రేపటికల్లా అంతా ఫ్రెషే. అర్థమైందా? నీకు ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే కనుక చెప్పాను కదా, ఒకటి ప్రాపర్ నోట్స్ మెయింటెనెన్స్. యువర్ సెల్ఫ్, యువర్ నోట్స్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ వెన్ కంపేర్ టు మై క్లాసెస్ అనమాట. విన్న క్లాసెస్ ని బట్టి నోట్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎప్పుడు మర్చిపోమాక. రెండోది రాసుకున్న నోట్స్ ని ముందుగా రివిజన్ చేయడం, తర్వాతే ఎక్స్ట్రా మెటీరియల్లోకి వెళ్ళడం. ఇది సెకండ్ పాయింట్. అగైన్ అండ్ అగైన్ రివైజ్ చేయడం, అవునా? ఎందుకంటే వారానికి ఒకసారి రివైజ్ చేస్తూ ఉంటేనే మళ్ళీ కాన్సెప్ట్స్ అన్ని కూడా గుర్తుంటాయి. లేదనుకోండి పోయిన వారం ఈ వారానికి వచ్చేటప్పటికల్లా ఫ్రెష్, ఈ వారం నెక్స్ట్ వారానికి వచ్చేటప్పటికల్లా ఎప్పుడు విన్నామని అడుగుతారు, ఓకేనా? కాబట్టి అలా ఉండకూడదు అనుకుంటే కనుక
నోట్స్ మేకింగ్ ఒకటి, ప్రాపర్లీ రివిజన్ చేసుకోవడం ఒకటి, డెరివేషన్స్ ఎప్పుడెప్పుడైతే వస్తున్నాయో వాటిని ప్రాపర్లీ రివైజ్ చేసుకోవడం ఒకటి, ఇవన్నీ కూడా సైమల్టేనియస్లీ ప్రాపర్లీ చేసుకుంటా వెళ్ళండి అన్న. క్లియరా? నెక్స్ట్ వన్, ఇది ఎక్సియల్ ప్లేన్, అర్థమైందా? సో ఎక్సియల్ ప్లేన్ లో పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పాను, పొటెన్షియల్ ఎంత అవుతుందో మీరు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకుని చూసుకున్నారు. ఓకేనా? రెండోది ఏమని చెప్పాను, ఈక్విటోరియల్ ప్లేన్ లో తీసుకున్నప్పుడు ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోతాయి, బికాస్ ఒకదాంతో ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ అన్ ఈక్విటోరియల్ ప్లేన్ 0 అవుతుంది అని చెప్పాను. అవునా? దాన్ని ఇప్పుడు ప్రూవ్ చేస్తాను, చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఈక్విటోరియల్ ప్లేన్ లో నెట్ పొటెన్షియల్ ఎంత అవుతుంది? క్లియరా? సో ముందు -q ప్లస్ q ఉన్న డైపోల్ తీసుకున్నా, ఆఫ్ లెంత్ 2a ఉంది, ఇట్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ద డైపోల్. ఇక్కడ దాని యొక్క ఈక్విటోరియల్ ప్లేన్ ని కన్సిడర్ చేసుకున్నాను. లెట్ అస్ టేక్ పాయింట్ నాకు ఇక్కడ ఉంది, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి కనెక్ట్ చేయండి ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ θ. కరెక్టేనా? నో ఈ పాయింట్ సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుంచి r అనే డిస్టెన్స్ లో ఉంది. ఇది వచ్చేటప్పటికల్లా a, ఇది వచ్చేటప్పటికల్లా a. పైథాగరస్ థీరం కనుక అప్లై చేసుకుంటే ఇది r² ప్లస్ a² అవుతుంది. ఇది కూడా వచ్చేటప్పటికల్లా r² ప్లస్ a² అవుతుంది. కరెక్టేనా? క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇప్పుడు రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇది మైనస్ వైపు కనుక తీసుకున్నట్టయితే v ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q అంటే ఎంత? -q డివైడెడ్ బై డిస్టెన్స్, దట్ ఈస్ √r² ప్లస్ a². ఇది దేని వల్ల? -q దాని వల్ల. కరెక్టేనా? అలాగే రైట్ సైడ్ లో ప్లస్ q ఉంది. v ఆఫ్ ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ప్లస్ q డివైడెడ్ బై √r² ప్లస్ a². రెండు కూడా కరస్పాండింగ్లీ చార్జెస్ వైపు పనిచేస్తూ ఉంటే దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నా దీనిలో కూడా v ఈక్విటోరియల్ ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్ -q ప్లస్ v ఆఫ్ ప్లస్ q. ఎడిషన్ కాబట్టి అటు ఇటు మార్చైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు -q వల్ల ఎంత వచ్చింది? -1/4πε0 q డివైడెడ్ బై √r² ప్లస్ a² ప్లస్ రెండోది ప్లస్ లో వచ్చింది 1/4πε0 q డివైడెడ్ బై √r² ప్లస్ a². చెప్పాను కదా, రెండు కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తాయి కాబట్టి ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ క్యాన్సిల్ చేసేసుకుంటే నెట్ పొటెన్షియల్ ఎంత అయింది? 0. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇన్ అన్ ఈక్విటోరియల్ ప్లేన్ లో కనుక మీరు తీసుకున్నప్పుడు ఇన్ అన్ ఈక్విటోరియల్ ప్లేన్ ఎట్ ఎనీ పాయింట్ దాని యొక్క కరస్పాండింగ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత అవుతుంది? ఇట్ విల్ బి 0 అయిపోతుంది. పాయింట్ క్లియరా? ఓకేనా? ఇక్కడతో మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్ చెప్పాను. డైపోల్ యొక్క ఎక్సియల్ ప్లేన్ లో పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయడం ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అలాగే డైపోల్ యొక్క ఈక్విటోరియల్ ప్లేన్ లో నెట్ పొటెన్షియల్ ని ఫైండ్ అవుట్ చేసుకోవడం, దాని మీద కూడా ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. క్లియరా? ఎక్సియల్ ప్లేన్ లో అయితే నెట్ పొటెన్షియల్ ఉంటుంది, వేరాజ్ ఈక్విటోరియల్ ప్లేన్ లో అయితే నెట్ పొటెన్షియల్ 0 అయిపోతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాయింట్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతున్నాయా? 1 by 1 క్లియర్ కట్ గా నేర్చుకుంటూ వెళ్ళండి, తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. క్లియరా? ఫాస్ట్ గా ఒక 5 minutes టైం ఇస్తున్నాను, 2 కాన్సెప్ట్స్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకుని ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే కనుక ఇమీడియట్లీ చాట్ బోర్డ్ సిస్టంలో టైప్ చేసేయండి, నాకు ఈ డౌట్ వచ్చింది సార్ క్లారిఫై చేయండి అని చెప్పి. ఓకేనా? ఓకేనా? సో దీనిలో డైపోల్స్ నుంచి లాస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ డైపోల్. సో డైపోల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడం వెన్ ఇట్ ఈస్ సస్పెండెడ్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఆల్రెడీ చేశారు, అవునా? ఒక డైపోల్ని ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సస్పెండ్ చేసినప్పుడు. ఓకేనా? లెట్ us టేక్ ఇది మీ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి. దీనిలో ఒక డైపోల్ -q ప్లస్ q అట్ అన్ యాంగిల్ ఆఫ్ θ సస్పెండ్ చేశాను. ఆఫ్ లెంత్ సేమ్ 2a ఉంది. క్లియరా? ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. అయితే
దీని యొక్క నెట్ ఫోర్స్ ఏమవుతుంది, జరగట్లేదా, దానిలో పొటెన్షియల్ ఎనర్జీ లేదా అంటే ఉంది. అవునా, ఆల్రెడీ చేశాం కదా. ఇట్ విల్ ఎక్స్పీరియన్సెస్ ఎ టార్క్ అని చెప్పి. ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు? బిట్వీన్ ద టూ ఫోర్సెస్, సపోజ్ దీన్ని ఏ అనుకోండి, దీన్ని పాయింట్ బి, దీన్ని సి అనుకోండి. ఇక్కడ 90 degrees దగ్గర ఏదైనా రెండు ఫోర్సెస్కి మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఏబీని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అండ్ రెండు ఫోర్సెస్లో వన్ ఆఫ్ ద ఫోర్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే, కాబట్టి యాంగులర్ ఫోర్స్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఏం చదువుకున్నారు? అవుట్ ఆఫ్ ద టూ ఫోర్సెస్, either ప్లస్ ఫోర్స్ కానీ మైనస్ క్యూ ద్వారా ఉండే ఫోర్స్ కానీ ఇంటూ కరస్పాండింగ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ కనుక అప్లై చేసుకున్నట్టయితే మనకి దాని యొక్క యాంగులర్ ఫోర్స్ టార్క్ అనేది వచ్చేస్తుంది. సో టార్క్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? టౌ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ డయాగ్రామ్ నుంచి తీసుకుంటే ఎంత అవుతుంది? అది ఏబి అవుతుంది. అవునా, నా ఏబిని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు? మీకు ఇక్కడ టీటా రాశాను కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపాటెన్యూస్ రాయొచ్చు. చూడండి, ఆపోజిట్ ఎంత? ఏబి డివైడెడ్ బై హైపాటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద డైపోల్. కరెక్టేనా? దేర్ ఫోర్ దీని నుంచి నేను ఏబి ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే 2a ఇంటూ సైన్ టీటా రాయొచ్చు కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ దానిలో ఆల్రెడీ చేశారు. రెండోది మనకు ఆల్రెడీ E ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ అని తెలుసు, దట్ ఈస్ ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్. దీని నుంచి నేను ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫీల్డ్ ఇంటూ ఛార్జ్ అని రాయొచ్చా? అన్ని సబ్స్టిట్యూషన్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతున్నాయా? కాబట్టి తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు? ఎఫ్, దట్ ఈస్ ఈ ఇంటూ క్యూ. ఇది వచ్చేటప్పటికల్లా 2a ఇంటూ సైన్ టీటా. ఓకేనా, దీంట్లో 2a ఇంటూ క్యూని ఆల్రెడీ దాని యొక్క డైపోల్ మూమెంట్ అంటారు. కాబట్టి పిఈ సైన్ టీటా అంటాం. దీన్ని 1 అనుకోండి, ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే. ఎక్కడ? ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ కెపాసిటెన్సెస్, దట్ ఈస్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్ అనే దాంట్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఓకేనా, కాబట్టి ఎప్పుడైతే ఒక డైపోల్ ఆఫ్ సర్టెన్ లెంత్ ఉన్నదాన్ని ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈ అని ఉన్న దానిలో సస్పెండ్ చేస్తామో ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ టీటా, అది సర్టెన్ అమౌంట్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. సర్టెన్ డిస్ప్లేస్మెంట్ చేస్తుంది, దానివల్ల దాని యొక్క యాక్సలరేషన్ మారుతుంది అండ్ హెన్స్ అది యాంగులర్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. కరెక్టేనా? రివర్స్లో రండి, ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నది ఏంటి? యాంగులర్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేసుకున్నారు. యాంగులర్ ఫోర్స్ రావడానికి రీజన్ ఏంటి? యాంగులర్ యాక్సలరేషన్. యాంగులర్ యాక్సలరేషన్ రావడానికి రీజన్ ఏంటి? యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ ఎప్పుడు వస్తుంది? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం కనుక మారినట్టయితే. అంటే అక్కడ అది ఏం చేసింది? సర్టెన్ అమౌంట్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చేసింది. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి యాంగులర్ మోషన్ చేసింది. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి యాంగులర్ మోషన్ చేసింది అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ చేసినట్టేనా కాదా? నా వర్క్ డన్ జరిగింది అంటే దాని యొక్క పొజిషన్లో మార్పు రావడం వల్ల ఏదైతే వర్క్ డన్ జరుగుతుందో దాన్నే మనం ఏమని చెప్తాం? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అని ఫైండ్ అవుట్ చేస్తాం. క్లారిటీ వచ్చినాయా? సో మళ్ళీ రివర్స్లో రండి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? దాని యొక్క కరస్పాండింగ్ వర్క్ డన్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఏ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. లెట్ us టేక్ దాన్ని θ1 దగ్గర నుంచి θ2కి మారింది అనుకున్నాం. క్లియరా? సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెట్ us టేక్ ఇది వచ్చేటప్పటికల్లా సమ్ θ1 పొజిషన్ నుంచి θ2 పొజిషన్కి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చేసింది అనుకో. మొత్తాన్ని మనం ఒకేసారి ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ముందు స్మాలర్ వాల్యూ ఆఫ్ దట్ ఈస్ ఒక చిన్న డిస్ప్లేస్మెంట్ కనుక చేసినట్టయితే దాని యొక్క నెట్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయడం, దాన్నే dw అంటారు. ఓకేనా? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. కరెక్టేనా? కాబట్టి దీని యొక్క యాంగులర్ ఫోర్స్ టౌ ఇంటూ దాని యొక్క యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా. ఈ పాయింట్ అర్థమైందా? సో dw is the smaller amount of work done for a smaller angular displacement of d theta with an angular force of tau. Now tau value already find out చేసుకున్నారుగా, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే this smaller work done is equal to PE sin theta into d theta. కరెక్టేనా? స్మాలర్ వర్క్ డన్ వచ్చిందంటే కంప్లీట్ వర్క్ డన్ ఎలా వస్తుంది? దాన్ని ఇనీషియల్ పాయింట్ దగ్గర నుంచి ఫైనల్ పాయింట్ దాకా ఇంటిగ్రేషన్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటా వస్తున్నాం, దాన్నే అప్లై చేయండి.
సో ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, డిస్ప్లేస్మెంట్ θ1 దగ్గర నుంచి ఎక్కడ దాకా చేసింది, θ2 చేసింది. దెన్ టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ θ1 టు θ2, దట్ స్మాలర్ వర్క్ డన్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, కరెక్టేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ θ1 టు θ2, దాని యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, p ఇంటూ sin θ dθ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఫర్ ద గివెన్ డైపోల్ దాని యొక్క డైపోల్ మూమెంట్ కాన్స్టెంట్ అండ్ మనం ప్లేస్ చేసిన ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్, అంటే p కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్, అంటే ఇంటిగ్రేషన్ అప్లై అయ్యేది ఎవరికి, ఇప్పుడు sin θకి అప్లై అవుతుంది. కాబట్టి p గారిని ఈ గారిని బయటికి రాసేయండి, θ1 టు θ2 sin θ dθ, కరెక్టేనా? నో సింపుల్ మ్యాథమెటిక్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin θ ఏమవుతుంది, మైనస్ కాస్ θ. కాబట్టి w ఇజ్ ఈక్వల్ టు p ఇంటూ ఈ, దీని వాల్యూ ఎంత, ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ θ లోయర్ లిమిట్ టు ద హయ్యర్ లిమిట్. క్లియరా? అప్లై ఎలా చేయాలి, ముందు హయ్యర్ లిమిట్ అప్లై చేయాలి, తర్వాత లోయర్ లిమిట్ అప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ ఈ cos θ2, దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ θ2, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాస్ θ1. దీన్నే కనుక ప్రాపర్ పద్ధతిలో రాసినట్టయితే ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఫర్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ θ1 టు θ2 ఈస్ w ఈజ్ ఈక్వల్ టు పిఈ ప్లస్ క్వాంటిటీని ముందు రాస్తున్నాను, మైనస్ క్వాంటిటీని తర్వాత రాస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. క్లియరా? ఇప్పుడు యాక్చువల్ పాయింట్ దగ్గరికి రండి. నౌ మన కాన్సెప్ట్ ఏం చెప్తుంది, పొజిషన్లో మార్పు రావడానికి ఎంతైతే మనం వర్క్ డన్ చేస్తామో అది ఆ బాడీలో పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ అవుతుంది అని చెప్తుంది. అవునా? ఇప్పుడు ఆ వర్క్ డన్ ఎంత ఇదేగా, ఇప్పుడు అది డైపోల్లో ఏ ఫామ్లో స్టోర్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ అవుతుంది. కాబట్టి నీకు కావాల్సిన ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. దేర్ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ of the dipole when suspended in an external electric field is equal to this work done, and it is given by p into e cos θ1 minus cos θ2. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేర్ఫోర్ ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద డైపోల్ when it is suspended in an external electric field and makes an angular displacement θ1 to θ2 through an angular force of tau. క్లియరా? నౌ దీంట్లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడు, ఒకే ఒక కేసు అడుగుతాడు. ఆ కేసుని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఏమని చెప్తారంటే ఇనీషియల్లీ θ1 ఇజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకున్నాను. అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్లీ నేను డైపోల్ని ప్లేస్ చేశా కాబట్టి θ1 ఇజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడి నుంచి ఇది సర్టన్ యాంగిల్ తిరిగింది అనుకో, అంటే θ2 is equal to θ. సో సిచ్యువేషన్ ఎలా కన్సిడర్ చేసుకోవాలి, వెన్ ద డైపోల్ is placed such that it is perpendicular to the external magnetic field and it makes an angular displacement of θ, అప్పుడు కరస్పాండింగ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయి. u is equal to p into e cos θ1 ఎంత తీసుకోవాలి, 90 మైనస్ రెండోది వచ్చేటప్పటికల్లా θ. cos 90 వాల్యూ ఎంత, 0. 0 మైనస్ ఎన్ని వాల్యూ ఇస్ మైనస్ ఏగా, కాబట్టి నీకు ఎక్స్ప్రెషన్ u is equal to మైనస్ పిఈ కాస్ θ. ఓకేనా? ఏ బార్ బి బార్ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ రాసినప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఏ బాడ్ బి కాస్ θ, అదేగా రాసేది. కాబట్టి నేను ఇక్కడ దీన్ని దాని యొక్క డాట్ ప్రొడక్ట్ అనుకోవచ్చుగా. దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ పి బార్ డాట్ ఈ బార్. క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ చాప్టర్లో కనుక మీరు చూసుకున్నట్టయితే టార్క్ పీ బార్ క్రాస్ ఈ బార్ అని వచ్చింది. అవునా? అంటే డైపోల్ మొమెంట్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ చేసుకున్నట్టయితే అది దాని యొక్క టార్క్కి సమానం. వేరాజ్ నెగటివ్ ఆఫ్ డైపోల్ మొమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక చేసుకున్నట్టయితే దాని యొక్క డాట్ ప్రొడక్టే మీకు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ దానికి సమానం అవుతుంది. కాబట్టి ఈరోజు మీ క్లాస్ సెషన్లో డైపోల్ అనే కాన్సెప్ట్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్స్ అనే చాప్టర్లో కనుక అడిగినట్టయితే ఏ క్వశ్చన్స్ అడగవచ్చో మొత్తం చెప్పేసి అనమాట. ఓకేనా? ఒకటి డైపోల్ అంటే ఏంటి, రెండోది వచ్చేటప్పటికల్లా ఎట్ ఏ పాయింట్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఏ డైపోల్ అన్నప్పుడు ఏక్సియల్ ప్లేన్లో ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అవుతుంది,
ఈక్విటోరియల్ ప్లేన్ లో ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అవుతుంది. అలాగే దాన్ని తీసుకెళ్లి డైపోల్ ని ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో సస్పెండ్ చేసినప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయ్యే టార్క్ ఎంత అవుతుంది, అండ్ θ1 దగ్గర నుంచి θ2 దాకా డిస్ప్లేస్మెంట్ చేసినప్పుడు దానిలో వచ్చే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది. ఇవన్నీ కూడా దీని నుంచి అడిగే ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ 1 by 1 జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఆల్రెడీ చాట్ బోర్డ్ సిస్టమ్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఇమీడియట్లీ మీ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో దీనిలో ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అంటే ఏంటి, కెపాసిటెన్సెస్ అనే కాన్సెప్ట్ ఎలా వస్తుంది, అలాగే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అంటే ఏంటి, సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ సెషన్లో మాట్లాడతాను. ఓకేనా? వెల్కమ్ టు కాసిం సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్. మీకు ఈ యాప్ ద్వారా మీరు చదువుకుంటున్న 10th క్లాస్ కానివ్వచ్చు లేదా ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ దానికి, దాంతోపాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఐఐటి మెయిన్స్ లేదా నీట్, ఎఫ్సెట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఫామ్ లో విత్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ తో పాటు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ కి సంబంధించిన డెమో క్లాస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే తెలియాలి అనే ఉద్దేశంతో దాని డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ ఆ కంటెంట్ చెప్పే పద్ధతి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి ఇవి నచ్చితేనే క్లాసెస్ లోకి ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? రెండోది, కోర్స్ స్ట్రక్చర్ లోకి ఎన్రోల్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు కంప్లీట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీడిఎఫ్స్, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్, నా చేతులారా నేను రాసిన షార్ట్ కట్ హ్యాండ్ మెటీరియల్, దీంతో పాటు ఎడిషనల్ ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీటిల్లో అందించడం జరుగుతుంది. దాంతో పాటు చాట్ బోర్డ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లియర్ కట్ గా ముందుగానే గ్రహించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా వాటిల్లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ప్రాపర్లీ వింటూ ఒక డే టు డే షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లాసెస్ ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏ చాప్టర్ కి సంబంధించి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి క్లాస్ యొక్క ప్రతి పాయింట్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూనే క్లాసెస్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, చాప్టర్ వైజ్ వచ్చేటప్పటికల్లా మీకు వీక్లీ ఒక చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ స్టాండర్డ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా 30 to 45 minutes, అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎటువంటి బోర్ కొట్టకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినుకుంటూ ప్రశాంతంగా మీరు చదువుకునే విధంగా ఆల్మోస్ట్ 30 to 45 minutes మాత్రమే క్లాస్ ఉండేలాగా ఏ పార్ట్ కా పార్ట్, హెడ్డింగ్ టు హెడ్డింగ్, టాపిక్ టు టాపిక్ డివైడ్ చేసుకుంటూ వీటిల్లో క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసుకోండి. అవి నచ్చితేనే కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి. రెండోది, ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇయర్ మొత్తం ఈ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సంబంధించి మీకు కోర్స్ కావాలి, దానికి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్, రేపొద్దున నీ బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా ఈ కోర్స్ నీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్ అన్ని కూడా ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్స్, డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంత ఉంటుంది ఏంటనేది దానిలో ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్ లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, ఛానల్స్ యొక్క లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఛానల్లోకి ఎన్రోల్ అవ్వండి.